అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం లక్కవరం గ్రామ కనుముల దొడ్డి ప్రాంతంలో ఉన్న 15 ఎకరాల రొయ్యల చెరువుల నుంచి వెలువడుతున్న కలుషిత నీరు సమీపంలోని వ్యవసాయ భూముల్లోకి చేరుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో దాదాపు 85 ఎకరాల వరి పంట తీవ్ర ప్రభావానికి గురవుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం పొలాల్లో మోకాలి లోతు వరకు నీరు నిలిచిపోవడంతో పలు దిగుబడి పూర్తిగా దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు 50 లక్షల విలువ ఉన్న వ్యవసాయ భూములు ఇప్పుడు 25 లక్షలు కూడా పలకని పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. భూముల సారవంతం తగ్గిపోవడంతో పాటు భవిష్యత్తులో సాగు చేయడమే కష్టంగా మారుతోందని చెబుతున్నారు. కేవలం 15 ఎకరాల రొయ్యల చెరువుల కారణంగా 85 ఎకరాల వరి సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏపీ మానవ హక్కుల ప్రధాన కార్యదర్శి వై రాజేష్ అన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఓనామీ పేర్లతో రొయ్యల సాగు జరుగుతోందనే ఆరోపణలున్నాయన్నారు. ఉపాధి చేసుకుని బతుకుతున్నామండి. 5 సంవత్సరాలు బట్టి చెరువులేసి పాడు చేసి వ్యవసాయాలు పండట్లేదు, నీరు మునిగిపోయి అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు ఈ చెరువు వేసిన రైతులు. పంటలు కూడా ఏమి రావట్లేదండి. ఒక పంట ఉడితే అది అయినా ఆ నీరు తోడి చేసుకోవాల్సి వస్తుంది మోటార్లు ఎట్టి. తర్వాత మరి రెండో పంట కూడా వేయట్లేదండి. ఒక పంట కూడా సరిగ్గా రావట్లేదు. 5 సంవత్సరాలు బట్టి చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇబ్బందికి గురి చేశారండి రైతులు. 2 రైతులు అని చెప్పి 3 రైతులు. దాన్ని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. లక్కవరంలో రైతులు వరిచేలు పాడైపోయి వందలాది ఎకరాలు దెబ్బతినడంతో మేము ఇక్కడ పరిశీలించడానికి మానవ హక్కుల వేదిక బృందం వచ్చాం. మీరు చూడండి, నా వెనకాలే ఉన్నాయి చేలు. ఇది మొత్తం వందలాది ఎకరాలు. కేవలం 15 ఎకరాల చెరువుల వల్ల వందలాది ఎకరాలు రైతులు దెబ్బతిన్నారు. ఈ రైతుల్లో ఏం జరుగుతుంది, ఈ చేలుల్లో ఏం జరుగుతుందంటే ఒక భుజం లోతు దిగుబడిపోయి ఊబి ఏర్పడిపోయింది. ఎందుకంటే ఈ ఉప్పు నీరు మొత్తం, ఈ ఉప్పు నీరు అంతా కూడా భూగర్భ జలాల్లో చొచ్చుకుపోయి పంట పండే అవకాశం లేదు. ఒకప్పుడు ఇక్కడ ఉన్న పొలాల్ని ఎకరం 50 లక్షలు కొన్న రైతులు ఈ చెరువుల రైతులే ఇవాళ 25 లక్షలకు అడుగుతున్నారు. ఈ చెరువులు అమ్మేయండి, ఈ భూములు అమ్మేయండి, మేము చెరువులు వేసుకుంటామని చెప్పి. ఒకప్పుడు 50 బస్తాలు పండే పంట ఇప్పుడు 20 బస్తాలకు వచ్చేసింది. ఇక ముందు ఇంకొక 2 సంవత్సరాలు పోతే ఈ 20 బస్తాలు కూడా ఉండదు, అసలు పంటే లేదు ఇక్కడ. అసలు మొత్తం చెరువులుగా మారిపోయింది. ఈ వందలాది ఎకరాల రైతులు ఏం చేయాలో తెలియక దీని మీదే ఆధారపడి బతుకుతున్నారు. ఈ అధికారులు అసలు అన్యాయంగా ఎలాగా ఈ వరిచేళ్ళు పచ్చని పొలాల్లో అనుమతులు ఎలా ఇచ్చారో అర్థం కావట్లేదు.